వైసీపీ హయాంలో అడ్డగోలుగా భూదందాలకు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు సీఎంగా వ్యవహరించిన జగన్ సొంత జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందనే వాపోతున్నారు. కడప జిల్లాలో ప్రభుత్వ భూములే కాకుండా వాగులు, వంకలు, కాల్వలు సైతం ఆక్రమించేశారని ఆరోపణలు వస్తున్నాయి. చివరకు అటవీ శాఖ భూములు కూడా ఆక్రమించుకున్నారని కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని నంద్యాలంపేట సర్వే నంబర్ 506B, 507లో 306 ఎకరాల అటవీ శాఖ భూమి ఉంది. వైసీపీ నేత అధికారంలో ఉన్నప్పుడు ఈ భూములపై కన్నేసి అధికారం మండతో కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. ఆక్రమించడమే కాకుండా ఏకంగా ఫెన్సింగ్ వేసి పండ్ల తోటలు సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తున్నారు. వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమిస్తే అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పురాపురం సమీపంలో దాదాపు 306 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, అలాగే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, ఈ మైదుకూరు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేతలు కావచ్చు, అధికార పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు కబ్జా చేసిన వైనం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నంద్యాలపేటలో 506 1B అడంగల్లో 507 సర్వే నెంబర్లలో దాదాపు 286 ఎకరాలు ఒక సర్వే నెంబర్లో 38 ఎకరాల 6 సెంట్లు ఒక సర్వే నెంబర్లో ఉన్నాయి. అయితే ఈ సర్వే నెంబర్లు పూర్తి ప్రభుత్వ ల్యాండు, ఫారెస్ట్కి సంబంధించిన భూమి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే భూమి 507 సర్వే నెంబర్లో 287 ఎకరాలు ప్రభుత్వ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు. ఇప్పుడు మన కెమెరామెన్ సుదర్శను చూపిస్తుండే విజువల్స్లో ఏవైతే మామిడి చెట్లు ఉన్నాయో ఆ మామిడి చెట్లు దాదాపు 1.5 సంవత్సరం వ్యవధి కిందట ఈ మామిడి చెట్లు నాటినట్టయితే తెలుస్తుంది. అయితే గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దాదాపు 5 సంవత్సరాలలో జిల్లాలో ఊరు, వాడ, గుడి, బడి ఏది వదలకుండా ఆఖరికి ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్కు సైతం వదలకన్నా కబ్జాలకు గురి చేసిన వైనం అయితే మనం చూడొచ్చు. ఇంతటి భారీ ఎత్తున భూ ఆక్రమణ జరుగుతున్నప్పటికీ మైదుకూరు నియోజకవర్గంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ కావచ్చు, అలాగే ఫారెస్ట్కి సంబంధించిన అధికారులు కావచ్చు ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు చేపట్టలేదనేది మన కంటికి కనిపిస్తున్న వైనం. ఏది ఏమైనా ఇంతటి భూ ఆక్రమణను గురి చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి అనుచరులపైన కావచ్చు, రఘురామరెడ్డిపై కావచ్చు చర్యలు తీసుకుంటారా లేదా అనేది మరి కొద్ది రోజులు అయితే వేచి చూడాల్సిన వైనం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా నంద్యాలపేట పొలంకు సంబంధించిన 506 1Bలో దాదాపు 38.6 ఎకరాల భూమిని కంచె లాగిస్తారు. ఫస్ట్ ఈ భూ కబ్జా చేసే మొదట్లో ఇట్లాంటి ఫోన్లు నాటి ఇట్లాంటి కంచెలు నాటేస్తారు. కంచెలు నాటిన తర్వాత ఆ భూమిలోకి ఎవరే కానీ వాళ్ళ అనుమతి లేనిది పోకుండా చేసే విధంగా ఇలా ముందస్తు జాగ్రత్తతో ఇట్లాంటి కంచెలు నాటేసి ఇక్కడ భారీ భద్రతా వలయం మధ్యన ప్రభుత్వ ల్యాండ్ అయితే కబ్జాకు పాల్పడుతూ ఉంటారు. అయితే ఇంతటి భూ ఆక్రమణ జరుగుతున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు? గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుసెన్నల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయనే నిదర్శనం మనం చూస్తున్నాం. మన వెనకల సైడ్ కనిపించే భూమి అని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి అవినీతికి, ఇంతటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్న వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, నంద్యాలపేట భూ కబ్జాకు గురైన ల్యాండ్ సమీపం నుండి. అటవీ అధికారులను మేనేజ్ చేసి రెవెన్యూ అధికారులను కూడా తమ ఆదేశాలకు తలొగ్గేలా నాటి వైసీపీ ప్రజా ప్రతినిధులు చక్రం తిప్పారని అంటున్నారు. అటవీ శాఖ భూములను రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేయడం పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రికార్డుల్లోకి తమ పేరు చేర్చుకోవడమే అదునుగా భూముల్లో సాగుకు ఉపక్రమించేశారు వైసీపీ నేతలు. ఇంత జరుగుతున్నా కానీ ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇక ఆక్రమణకు గురైన భూముల్లో మాజీ ప్రజాప్రతినిధి పేరిటనే 100 ఎకరాలు ఉందని చెప్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జిల్లాలో సహజ వనరులు భారీగా లూటీ చేశారని ఫైర్ అవుతున్నారు. కన్ను పడిన ప్రాంతాన్ని అడ్డగోలుగా ఆక్రమించేశారని మండిపడుతున్నారు. నగరంలో సంబంధించినటువంటి పొట్లంపల్లి చెరువు వద్ద ప్రభుత్వ భూమిని కాజేసి డొక్క డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ప్రభుత్వం కోట్లాది విలువైన భూమిని ఇక్కడ కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా వారి మైదుకూరు నియోజకవర్గంలో అనేక భూములు అటవీ దేవాదాయ శాఖ అనేక భూములను కూడా ఇవాళ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా నంద్యాలంపేట సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పొలంలో 506, 507 సర్వే నెంబర్లో 304 ఎకరాలకు పైబడి ఇవాళ ప్రభుత్వ అటవీ భూమికి సంబంధించినది ఇది అంతా కూడా ఆక్రమించుకొని వందల ఎకరాలు ఆక్రమించుకున్నప్పటికీ చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఏ ఒక్కరిని అక్కడ పరిశీలన కూడా పోకుండా, లేకపోతే అక్కడ మంది మార్బలంతో ప్రైవేట్ సైన్యాన్ని మోహరింపు చేసుకొని ఎవరిని కూడా అక్కడ కనీసం పరిశీలన కూడా చేయకుండా గతం వైసీపీ పాలనలో కమ్యూనిస్టులు జిల్లా అఖిలపక్షం అక్కడ వాళ్ళ భూమి పరిశీలనకు ఆక్రమిత భూమి పరిశీలనకు వెళ్ళినప్పటికీ వాళ్ళను దౌర్జన్యంగా తిప్పికొట్టి లోపల పోనీయకుండా బయటికి తరిమి దౌర్భాగ్య పరిచయం. ఎందుకంటే అవి పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఎమ్మెల్యే సంబంధించిన ఆక్రమించినారు కాబట్టి మేమేమీ చేయలేమని చెప్పి పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ నంద్యాలంపేటలోని 506, 507 సర్వే నెంబర్లోని 304 ఎకరాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మరోవైపు ఫెన్సింగ్ ని తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ శాఖ సహకరించడం లేదంటూ అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు ఇంకా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారడంతో ఇప్పటికైనా అధికారులు సంబంధిత భూముల వ్యవహారంలో దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.